హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ సీజన్ 7 వల్ల అమర్దీప్కి అంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా అతని భార్య తేజస్విని గౌడ బిగ్ బాస్ 8కి వెళ్తుంది అంటే అది అంత నమ్మబుద్ధి కాని విషయమే. కానీ చాలామంది బిగ్ బాస్ రివ్యూవర్స్ తేజస్విని గౌడ వస్తుందని ప్రకటించేశారు. కానీ ఆమె 99.99% రాదు. మరోవైపు కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అనుకున్న వైజాగ్ బ్యూటీ రేఖా బోస్కి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేశారు బిగ్ బాస్ మేకర్స్. యాదమరాజు, మై విలేజ్ షో అనిల్, బరెలక్క, కుమారి ఆంటీ వీళ్ళందరినీ ఇంటర్వ్యూతోనే పక్కన పెట్టేసినట్టే. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 ఆట ప్రారంభం కాబోతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అయితే విచిత్రం ఏంటంటే మరో వారం రోజుల్లో బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతుండగా ఇప్పటి వరకు కూడా కంటెస్టెంట్ ఫైనల్ కాకపోవడం విశేషం. ఫస్ట్ 25 మందిని అండ్ అందులో 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లోకి పంపడానికి ఫైనల్ లిస్ట్ రెడీ చేయగా ఇక ఆఖరి నిమిషంలో రికమెండేషన్లు ఎక్కువ రావడంతో మళ్ళీ లిస్ట్ మార్చి ఆల్రెడీ సెలెక్ట్ అని చెప్పిన వాళ్ళని సైతం పక్కన పెట్టి ఆ రికమెండేషన్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపిస్తున్నారంట. దీంతో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యామని సంబరాలు చేసుకుంటూ షాపింగ్లు కూడా పూర్తి చేసిన సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ లబోదిబోలు అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో నుంచి ఏకంగా 4 హౌస్లోకి పంపిస్తుండడంతో లిస్టులో చాలానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అసలు సెప్టెంబర్ 1 ఆదివారం నాడు బిగ్ బాస్ స్టేజ్పై కనిపించే వరకు కూడా ఎవరు ఉంటారు, ఎవరిని పక్కన పెడుతున్నారనే సస్పెన్స్గా మారింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.